ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 20, 21, 22 తేదీల్లో వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే। నక్కతోక తొక్కినట్లే అదృష్టం పట్టబోతుంది। డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు। పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చుని మరి ఈ వీడియో చూడండి। అయితే మకర రాశి వారి యొక్క జాతకం ఎటువంటి మలుపులు తిరగబోతోంది, ఏ విధంగా డబ్బు సంపాదిస్తారు, ఏ విధంగా డబ్బు పొందుకుంటారు, ఈ 3 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి, అలాగే మకర రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి। ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మకర రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు, అలాగే ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది। స్వయం కృషితో ఉన్నత శిఖరాలను సాధించగలుగుతారు। ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। అలాగే క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। అలాగే కొన్ని సందర్భాల్లో వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం పాటుపడుతూ ఉంటారు, కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క మకర రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 20, 21, 22 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి। చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, అలాగే ఇదివరకు జన్మలో మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, ఇప్పుడు మాత్రం మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి। చాలా రోజులుగా మీరు మానసికంగా ఎంతో కురుంగుతలకి లోనవుతున్నారు। అసలు ఇక మాకు మంచి రోజులు రావు అనే ఒక నిశ్చయానికి కూడా మీరు వచ్చేశారు। అటువంటి వారి యొక్క జీవితంలో మీకున్నటువంటి నిరాశ అంతా కూడా ఒక ఆశగా మారబోతుంది। మీకున్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి। ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు। మీరు ఇదివరకు ఎన్ని రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది। ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది। అంటే ఎటువైపు నుండైనా సరే, ఏ రకంగా అయినా సరే డబ్బు పొందుకునే మార్గమైతే మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా కనిపిస్తున్నాయి। ఈ 3 తేదీల్లో మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు కూడా పొందుకుంటారు। మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలు మీరు చూసే అవకాశాలు ఉన్నాయి। ఈ 3 తేదీల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు। ఆ నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీరు అంతలం ఎక్కే పరిస్థితులను మీకు తీసుకుని వస్తాయి। అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది। ఇదివరకు కుటుంబ సభ్యుల మద్దతు లేక మీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి పూర్తి సపోర్ట్ అనేది లభిస్తుంది। అలాగే ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే వారి నుండి మంచి సలహాలు సూచనలు కూడా మీకు అందుతాయి। అలాగే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మంచి గైడెన్స్ కూడా లభిస్తుంది। వారిచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించే అవకాశాలు కూడా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి। ఈ 3 తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మిమ్మల్ని అందలం ఎక్కించే పరిస్థితులను కూడా తీసుకుని వస్తుంది। అలాగే మకర రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి అవకాశాలు కూడా రాబోతున్నాయి। ఇదివరకు కొన్ని సందర్భాల్లో మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ మీరు వాటిని చూసి సాటిస్ఫై కాలేకపోయారు। అంటే ప్యాకేజ్ విషయంలో కావచ్చు, లేదా ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, మీరు మానసికంగా తృప్తిని పొందుకోలేకపోయారు। ఈ 3 తేదీల్లో ఏదో ఒక సమయంలో మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు మీకు 100% సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతున్నాయి। ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, వ్యాపారంలో
ఊహించని అభివృద్ధిని మీరు చూస్తారు. అలాగే మీరు ఏవైనా టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ టెండర్లు మీకే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ కాంట్రాక్ట్ మీకే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. మకర రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో మిమ్మల్ని అందలం ఎక్కిస్తాయి. అలాగే ఈ 3 తేదీల్లో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగురవేసే అవకాశాలు మీకు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను మీరు పొందుకోబోతున్నారు. ఆ లక్ష్మీదేవి మీపైన తన యొక్క అనుగ్రహాన్ని చూపించబోతుంది. మీరు ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటి నుండి కూడా మీకు విముక్తి లభించబోతుంది. కానీ ఈ 3 తేదీల్లో మీరు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అంటే మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మీరు పొందుకోవాలి అనుకోకూడదు. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం మీకు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు, అంటే ప్రతికూలతలు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే ఈ 3 తేదీల్లో మీరు చేపట్టే ప్రతి పనికి ముందు ఆ శివయ్యను ఆరాధించండి. శివ భగవానుని ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. ఆ పనిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. అలాగే ఈ 3 తేదీల్లో మీరు కొన్ని సమస్యలను, అంటే చిన్న చిన్న ఒడిదుడుకులను చూసినప్పటికీ నిరాశకి లోను కాకుండా మీరు విజయం వైపు అడుగులు ముందుకు వేయండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మకండి. అంటే ఈ విధంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాలు, స్థిరాస్తుల ఒప్పందాలు, అలాగే ప్రాపర్టీస్ ని సేల్ చేసే విషయంలో, అలాగే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం. అనుభవజ్ఞుల సలహా లేకుండా ఏ నిర్ణయం కూడా మీరు తీసుకోకూడదు. తీసుకున్నారంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆ శివయ్యను ఆరాధించండి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అలాగే ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే గోమాతను ఆరాధించండి. గోమాతకు మీరు రొట్టెలు తినిపించండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క మకర రాశివారు ఎటువంటి నూతన పని తలపెట్టే ముందైనా సరే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడిపి ఆ పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే ఈ 3 తేదీల్లో మీరు ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టడానికి బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఒక చిన్న వస్త్రంలో 4 లవంగాలను వేసి చిన్న మూటలాగా కట్టేసి మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ, పర్సులో కానీ, జేబులో కానీ పెట్టుకుని వెళ్ళండి. ఈ విధంగా చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. మీరు చేపట్టే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 20, 21, 22 తేదీల్లో మకర రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఏ విధంగా ఆర్థిక పురోగతిని వారు చూడబోతున్నారు, అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.